ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో ఏవైతే క్వశ్చన్స్ అడిగారో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ మనం చూద్దాం. సో దానికి రిలేటెడ్ కాన్సెప్ట్, సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి హూ లీడ్ ద ఖిలాఫత్ మూమెంట్. సో ఖిలాఫత్ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు అని అడిగారు. సో ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించింది అలీ బ్రదర్స్. సో ఈ అలీ బ్రదర్స్ ముఖ్యంగా మనకి ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి మనకి మొహమ్మద్ అలీ, ఇంకొకళ్ళు వచ్చి మనకి షౌకత్ అలీ. సో ఒకళ్ళు వచ్చేసి మనకి మొహమ్మద్ అలీ, ఇంకొకళ్ళు వచ్చి షౌకత్ అలీ. సో ఈ ఇద్దరు అలీ బ్రదర్స్ కూడా మనకి ఖిలాఫత్ మూమెంట్కి నాయకత్వం వహించారు. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మౌలానా మొహమ్మద్ అలీ. సో ఈయన గురించి చెప్పుకోవచ్చు. జనరల్గా మనం ప్రీవియస్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షిఫ్ట్స్ చూస్తూ ఉంటే మనకి 1885, నేను చాలాసార్లు ఇప్పటికే రిపీట్ చేశాను, 1885 నుంచి 1946 మధ్యలో ఏవైతే పాపులర్ ఈవెంట్స్ ఉన్నాయో, ఏవైతే పాపులర్గా చారిత్రక సంఘటనలు జరిగాయో సో వాటి గురించి ఎక్కువగా అడుగుతున్నారు. సో ప్రీవియస్ షిఫ్ట్స్లో చూస్తే మనకి ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి అడగడం జరిగింది. సో సెకండ్ వచ్చేసి మనకి పార్టీస్ గురించి అడగడం జరిగింది, ఆర్గనైజేషన్స్ గురించి, స్వరాజ్ పార్టీ కానీ హెచ్ఆర్ఏ కానీ సో ఇలాంటివి అడగడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు ఈ షిఫ్ట్లో మనకి ఒక డిఫరెంట్ క్వశ్చన్, అంటే ఎక్సెప్ట్ ఐఎన్సి, ఎక్సెప్ట్ పార్టీస్ కాకుండా సో ఒక కొత్త డిఫరెంట్ మోడ్లో క్వశ్చన్ అడగడం జరిగింది, ఖిలాఫత్ మూమెంట్. సో దీనికి రిలేటెడ్ ఇంకా ఏ క్వశ్చన్స్ అడగచ్చు అంటే ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్. సో ఆల్ ఇండియా ఖిలాఫత్ ఉద్యమం కాన్ఫరెన్స్కి ఎవరు నాయకత్వం వహించారు మొట్టమొదటిగా అని అడుగుతారు. సో ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది అంటే 1919లో జరిగింది. సో దీనికి నాయకత్వం వహించిన పర్సన్ ఎవరు అంటే గాంధీ. సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లో ఏమన్నా వస్తుందంటే ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్కి, ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు మొదటిసారిగా అంటే గాంధీ. అది కూడా ఏ ఇయర్లో అంటే 1919. సో ఇంకా దీనికి రిలేటెడ్, ఈ టైం లైన్కి రిలేటెడ్గా ఇంకేం రావచ్చు అంటే మనకి మెయిన్గా సో మనకి 1917. సో 1917లో జరిగిన ఇంపార్టెంట్ హిస్టారికల్ మూమెంట్ ఏంటి అంటే మనకి చంపారణ్ సత్యాగ్రహ. సో చంపారణ్ సత్యాగ్రహ ఉద్యమం ఎప్పుడు జరిగింది అంటే 1917లో. ఎక్కడ జరిగింది అంటే ఇది బీహార్. సో దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ పడవచ్చు అంటే చంపారణ్ సత్యాగ్రహం అనేది ఏ సంవత్సరంలో వచ్చింది అని అడుగుతారు, 1917. లేదా ఎక్కడ జరిగింది అని అడుగుతారు, బీహార్. సో చంపారణ్ సత్యాగ్రహం మెయిన్గా దేనికోసం జరిగింది అంటే ఇండిగో. సో దీన్నే మనం ఏమని పిలవచ్చు అంటే ఇండిగో రివల్యూషన్. సో ఇండిగో రివల్యూషన్ అని కూడా పిలవచ్చు. ఇంకా ఏమని పిలవచ్చు అంటే ఇది పన్నుకి సంబంధించింది కాబట్టి సో దీనికి తీన్ కాతియా సిస్టమ్ అని కూడా పేరు. సో తీన్ కాతియా ఉద్యమం అని కూడా దేన్ని పిలుస్తారు అంటే మనని చంపారణ్ సత్యాగ్రహాన్ని పిలుస్తారు. సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో సో 1917లో చంపారణ్ సత్యాగ్రహానికి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఏ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందంటే 1918. సో 1918లో అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అంటాం. అహ్మదాబాద్ మిల్ నిరసన, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే 1918లో జరిగింది. సో ఈ రెండింటికి కూడా ఎవరికి లింక్ ఉంది, ఈ రెండింటితో కూడా ఈ హిస్టరీ మూమెంట్తో ఎవరికి లింకప్ ఉంది అంటే గాంధీ. సో గాంధీ ఆధ్వర్యంలో 1917లో చంపారణ్ సత్యాగ్రహం, 1918లో అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ జరిగాయి. సో తర్వాత 1919 వచ్చేటప్పటికి ఖిలాఫత్ కాన్ఫరెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ కానీ అలీ బ్రదర్స్కి గురించి కానీ వీటి గురించి. అసలు ఇలాంటి ఖిలాఫత్ ఉద్యమం అలీ బ్రదర్స్ ఎందుకు ఇచ్చారు అంటే సో టర్కీకి బ్రిటిష్కి ఏవైతే వివాదాస్పదమైన విషయాలు వచ్చాయో సో దానికి నిరసనగా సో ఖిలాఫత్ మూమెంట్ అనే దాన్ని బ్రిటిష్కి వ్యతిరేకంగా ఈ అలీ బ్రదర్స్ ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ టర్కీకి బ్రిటిష్కి ఎందుకు వచ్చాయి అంటే డ్యూ టు వరల్డ్ వార్ 1. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏమని అడగచ్చు అంటే మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1914 to 1918. సో ఎప్పుడు మొదలైంది ఫస్ట్ వరల్డ్ వార్ అంటే ఇయర్ 1914 పెట్టచ్చు. ఎప్పుడు ఎండ్ అయింది అంటే 1918లో ఎండ్ అయిందని చెప్పచ్చు. సో నెక్స్ట్ ఇది 1919 వరకు ఉన్న టైం లైన్. సో నెక్స్ట్ ఏ క్వశ్చన్స్ అడగచ్చు అంటే మనకి 1920 వచ్చేటప్పటికి ఇండియాలో మనకి ఇంపార్టెంట్ మూమెంట్ ఏం స్టార్ట్ అయ్యింది అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణోద్యమం.
సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1920లో స్టార్ట్ అయింది. సో ఈ మూమెంట్ ఎవరు పిలుపునిచ్చారు అంటే ముఖ్యంగా గాంధీ పిలుపునిచ్చారు. సో అప్పుడు మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ కూడా ఇండియాలో ఈ మూమెంట్లో, సో ఈ 1920 మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. సో వీళ్ళల్లో ముఖ్యమైన పర్సన్ ఎవరు అంటే సిఆర్ దాస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని పడవచ్చు అంటే చిత్తరంజన్ దాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకేమని పిలుస్తారు, ఈయన యొక్క టైటిల్ ఏంటి అని అడుగుతారు. సో చిత్తరంజన్ దాస్ యొక్క టైటిల్ వచ్చేసి మనకి దేశ్ బంధు. సో దేశ్ బంధు అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే చిత్తరంజన్ దాస్. అట్లానే మోతీలాల్ నెహ్రూ, సో రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ కూడా తమ లా వృత్తిని, న్యాయవాద వృత్తిని వదులుకొని సో ఏ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు అంటే 1920 మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఏ ఘటన వల్ల గాంధీ ఈ మూమెంట్ని ఆపేశారు లేదా నిలిపేశారు అని అడిగితే చౌరీ చౌరా. సో క్వశ్చన్ ఎలా వస్తుంది, చౌరీ చౌరా సంఘటన భారతదేశంలో ఎప్పుడు జరిగింది అని వస్తుంది. 5th ఫిబ్రవరి 1922. సో 1922 5th ఫిబ్రవరిన చౌరా చౌరీ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో ఇవి నెక్స్ట్ షిఫ్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేయబోయే క్వశ్చన్స్. ఎయిదర్ గాంధీ రిలేటెడ్ అడగచ్చు, మూమెంట్స్ రిలేటెడ్ అడగచ్చు, లేదా లీడర్స్ని అడగచ్చు, లేదా ఇట్లా చౌరా చౌరీ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 5th ఫిబ్రవరి 1922. ఏ స్టేట్, ఇప్పుడు ప్రజెంట్ ఈ సంఘటన జరిగింది ఇప్పుడు ఎక్కడ ఉంది, ప్రజెంట్ ఏ స్టేట్లో ఉంది అంటే యూపీ, ఉత్తరప్రదేశ్. సో ఎంతమంది పోలీసులు ఈ సంఘటనలో చనిపోయారు చౌరా చౌరీ ఇన్సిడెంట్లో అంటే 22. సో ఇవి ఆల్మోస్ట్ మనకి అడిగితే ఈ క్వశ్చన్ అడగచ్చు రిపీటెడ్గా, లేకపోతే నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ద నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నేషనల్ యూత్ డే. సో నేషనల్ యూత్ డే గురించి క్వశ్చన్ అడిగారు, జాతీయ యువ దినోత్సవం ఎప్పుడు జరిగింది అని. సో ఎవ్రీ ఇయర్ మనం నేషనల్ యూత్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే 12th జనవరి ఆన్ ద హానర్ ఆఫ్ స్వామి వివేకానంద. సో స్వామి వివేకానంద పుట్టినరోజు 12th జనవరి. సో ఆయన యొక్క హానర్గా మనం సో నేషనల్ యూత్ డే, సో అది ఒక రీజన్, ఇంకా నెంబర్ ఆఫ్ రీజన్స్తో మనం యూత్ డేని 12th జనవరిని సెలబ్రేట్ చేసుకుంటాం. అట్లానే ఇంటర్నేషనల్ యూత్ డే, ఇది నేషనల్ యూత్ డే. ఇంటర్నేషనల్ యూత్ డే ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే 12th ఆగస్ట్. సో ఇది వచ్చేసి మనకి 12th జనవరి, ఇంటర్నేషనల్ యూత్ డే వచ్చేసి 12th ఆగస్ట్ సెలబ్రేట్ చేసుకుంటాం. సో ద నెక్స్ట్ వచ్చి మనకి విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతి పురాతనమైన ఓడరేవు ఏది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి కోల్కతా పోర్ట్. సో భారతదేశంలో ఓల్డెస్ట్ పోర్ట్ వచ్చేసి కోల్కతా. సో నెక్స్ట్ ఇంకా ఏ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, దీనికి రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే బిగ్గెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో అతి పెద్ద పోర్ట్ ఏది, బిగ్గెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా అని అడగచ్చు. సో భారతదేశంలో బిగ్గెస్ట్ పోర్ట్ వచ్చేసి మనకి ముంబై పోర్ట్. అట్లానే భారతదేశంలో బిజియెస్ట్ పోర్ట్ ఏది అని అడగచ్చు, చాలా బిజీగా ఉండే పోర్ట్ ఏది అని అడగచ్చు. సో అది కూడా మనకి ముంబై పోర్టే. సో బిగ్గెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా, సో బిజియెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా కూడా ముంబై పోర్టే. సో కింగ్ ఆఫ్ అరేబియన్ సీ అని ఏ పోర్టుని పిలుస్తారు, కింగ్ ఆఫ్ అరేబియన్ సీ. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కింగ్ ఆఫ్ అరేబియన్ సీ అని చెప్పేసి మళ్ళీ ముంబై పోర్ట్నే పిలుస్తారు. సో ఫస్ట్ బిజియెస్ట్ పోర్ట్ వచ్చి ముంబై పోర్ట్. సో సెకండ్ ఎలాంటి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, సెకండ్ బిజియెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో సెకండ్ బిజియెస్ట్ పోర్ట్గా ఏది ఉంది అని అడుగుతారు. సో సెకండ్ బిజియెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి చెన్నై పోర్ట్. ఇవి ఇండియాలో అడగగలిగితే, లేకపోతే ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే మనకి సో హైయెస్ట్ టైడల్ పోర్ట్. సో భారతదేశంలో హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఎక్కడ ఉంది అని అడుగుతారు, గుజరాత్. సో దాని పేరు వచ్చేసి కాండ్లా. సో హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి కాండ్లా. అయితే రీసెంట్గా కాండ్లా పోర్ట్ యొక్క నేమ్ని చేంజ్ చేశారు. సో గుజరాత్లో ఉన్న హైయెస్ట్ టైడల్ పోర్ట్ కాండ్లా నేమ్ని ఏమని చేంజ్ చేశారు అంటే దీన్ దయాల్ పోర్ట్. సో ఇవి ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇంకొంచెం పేపర్ టఫెస్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగితే, సో ఇండియా కాకుండా ఇది జీకే ఓరియంటెడ్ వస్తుంది కాబట్టి వరల్డ్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ప్రపంచంలో ఏ కంట్రీ ఎక్కువ పోర్ట్స్ని కలిగి ఉంది, సో ప్రపంచంలో ఎక్కువ ఓడరేవులు ఏ నగరంలో, ఏ దేశంలో ఉన్నాయని అడుగుతారు. సో చైనా. So China is a country which consists of huge number of ports. So more number of ports ఉన్నవి మనకి చైనాలో.
ఇంకా ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఏమని అడుగుతారంటే బిగ్గెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా వచ్చేసి ముంబై పోర్ట్, బిగ్గెస్ట్ పోర్ట్ ఇన్ ద వరల్డ్, సో ప్రపంచంలో అతిపెద్ద పోర్ట్ ఏది ప్రస్తుతం అంటే సో అది షాంఘాయ్. బిగ్గెస్ట్ పోర్ట్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి షాంఘాయ్, సో అది ఎక్కడ ఉంది అంటే చైనా. సో ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ పోర్ట్స్, సో ఎక్కువ షిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎయిదర్ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 సో రిపీటెడ్ ఇలాంటి టైమ్స్లో పర్టిక్యులర్ ఏరియా అండ్ పర్టిక్యులర్ పోర్ట్ నేమ్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మహారాష్ట్ర వచ్చేటప్పటికి ఏ పోర్ట్ ఉంది అని అడగచ్చు. సో మహారాష్ట్రలో ఉన్న పోర్ట్ వచ్చేసి మనకి ముంబై పోర్ట్, సో ఇది అడగచ్చు. సో ముంబై పోర్ట్ని ఇంకేమని పిలుస్తారని అడుగుతారు. సో ముంబై పోర్ట్ని ఏమని పిలుస్తారు అంటే నవసేవ, సో నవసేవ పోర్ట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ గోవా దగ్గరకు వచ్చేటప్పటికి మనకున్న మెయిన్ పోర్ట్ వచ్చేసి మర్ముగోవన్ పోర్ట్. సో మర్ముగోవన్ పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే గోవాలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కర్ణాటకలో ఫేమస్ పోర్ట్ వచ్చేసి న్యూ మంగళూరు. సో నెక్స్ట్ వచ్చి మనకి కేరళ. సో కేరళలో ఉన్న ఇంపార్టెంట్ పోర్ట్ వచ్చేసి కొచ్చిన్. సో కొచ్చిన్ పోర్ట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇన్ కేరళ. సో గుజరాత్ వచ్చేటప్పటికి దీన్ దయాల్ పోర్ట్, సో దాని ఓల్డ్ నేమ్ వచ్చేసి కాండ్లా. సో పర్టిక్యులర్ ప్లేస్ పోర్ట్. సో మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్, సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇకపోతే మనకి తమిళనాడుకి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ పోర్ట్ వచ్చేసి చెన్నై. సో చెన్నై పోర్ట్. ఇంకొక ఇంపార్టెంట్ పోర్ట్ వచ్చి మనకి ఎన్నోరు. సో ఎన్నోరు పోర్టుని ప్రస్తుతం నేమ్ చేంజ్ చేశారు. సో తమిళనాడులో ఉన్న ఎన్నోరు పోర్ట్ యొక్క కొత్త నేమ్ ఏంటి, న్యూ నేమ్ ఏంటి అంటే మనకి కామరాజన్ పోర్ట్. ఎన్నోరు పోర్ట్ యొక్క వేరే నేమ్ కొత్త నేమ్ ఏంటి అంటే కామరాజన్ పోర్ట్. అట్లానే తమిళనాడులో ఇంకొక ఇంపార్టెంట్ పోర్ట్ వచ్చేసి మనకి ట్యూటికోరిన్. సో ట్యూటికోరిన్ పోర్ట్ని నేమ్ని ఎట్లా చేంజ్ చేశారు అంటే చిదంబరన్ పోర్ట్ కింద చేంజ్ చేయడం జరిగింది, వివో చిదంబరన్ పోర్ట్ కింద. సో ఇవి తమిళనాడుకి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ వచ్చేసి విశాఖపట్నం పోర్ట్. సో ఇది ఇంపార్టెంట్. సో ఒడిస్సా వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్ వచ్చి పారాదీప్. సో పారాదీప్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ పోర్ట్ ఇన్ ఒడిస్సా. సో వెస్ట్ బెంగాల్ వచ్చేటప్పటికి మనకి కల్కత్తా పోర్ట్ ఉంది అండ్ హల్దియా పోర్ట్ ఉంది. సో ఇవి ఇంపార్టెంట్ పోర్ట్స్. సో నెక్స్ట్ టైం పోర్ట్ గురించి అడగాలి అనుకుంటే, ఓడరేవు గురించి అడగాలి అనుకుంటే నెక్స్ట్ స్లాట్లో నెక్స్ట్ షిఫ్ట్స్లో ఇలాంటి వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లానే హల్దియా పోర్ట్ని ఏమని పిలుస్తారు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ల్యాండ్ లాక్డ్ హార్బర్ ఇన్ ఇండియా. ల్యాండ్ లాక్డ్ హార్బర్ ఇన్ ఇండియా అని దేన్ని పిలుస్తారు అంటే హల్దియా. నెక్స్ట్ పారాదీప్ పోర్ట్. మొత్తం ఈ పోర్ట్స్ అన్నిట్లో చూసుకుంటే పారాదీప్ పోర్ట్ అనేది సైక్లోన్స్కి ఎక్కువ గురి అవుతుంది. సో ప్రపంచంలో ది వర్స్ట్ సైక్లోన్స్ కింద మనం ఏం చెప్తాము, లేదా భయంకరమైన సైక్లోన్స్ కింద దేని చెప్తామంటే హరికేన్స్. సో నార్త్ అమెరికా సౌత్ అమెరికా దగ్గరకు వచ్చే హరికేన్స్ చెప్తాం. సో దాని మీద ఇంకొక 3 times చాలా సివియర్ డేంజరస్ సైక్లోన్స్గా దేని చెప్తాము అంటే బే ఆఫ్ బెంగాల్లో పారాదీప్ దగ్గర వచ్చే సైక్లోన్స్ని చెప్తాం. సో వాటిని సూపర్ సైక్లోన్స్ అని పిలుస్తాం. అంటే భారతదేశంలో ఏ పోర్టు ఎక్కువ సూపర్ సైక్లోన్స్కి గురి అవుతుంది అంటే పారాదీప్ పోర్ట్ ఒడిస్సాలో ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇటు అరేబియన్ సీ ఇటు బే ఆఫ్ బెంగాల్. అంటే ఓడరేవులు అరేబియన్ సీకైనా చెందుతాయి లేదా బే ఆఫ్ బెంగాల్ వాటర్కైనా చెందుతాయి. కానీ తమిళనాడు ప్రాంతం ఏదైతే ఉందో సో తమిళనాడులోని కోస్టల్ ఏరియా 3 kinds ఆఫ్ వాటర్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ఒకటి వచ్చేసి అరేబియన్ సీ, ఇంకొకటి వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, సో కింద వచ్చి మనకి ఇండియన్ ఓషన్. సో ఈ 3 కోస్టల్ ఏరియాస్ కలిగి ఉన్న ఒకే ఒక్క స్టేట్ ఇండియాలో ఏది అంటే తమిళనాడు ఏరియా. సో ఇవి మనకి పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్. సో ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి హూ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ లా లిగా. సో లా లిగాకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఉన్నారు? సో ఇది వచ్చేసి మనకి ఫేమస్ ఫుట్బాల్ క్లబ్. సో స్పానిష్లో ఉన్న ఫేమస్ ఫుట్బాల్ క్లబ్. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నది ఎవరు అంటే రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ ఈ రీసెంట్గా ఇంకొక దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నికయ్యారు, సో నియమించబడ్డారు. దాని పేరు వచ్చేసి మనకి డాక్టర్ ట్రస్ట్. సో రీసెంట్గా రోహిత్ శర్మ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ డాక్టర్ ట్రస్ట్. ఇది హెల్త్ కేర్కి సంబంధించింది. ఇంకా రోహిత్ శర్మకి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో 2019లో 2020లో సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ సో అది పొందిన వ్యక్తిగా ఎవరున్నారంటే రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ గురించి నెక్స్ట్ టైం మనం ఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఎయిదర్ అవార్డు గురించి అడగచ్చు లేదా డాక్టర్ ట్రస్ట్ గురించి అడగచ్చు. ఈ క్వశ్చన్ కూడా రిపీట్ కావచ్చు.
అయితే 2019-20 సో ఈ ఇయర్లో ఈ లా లిగా ఫుట్బాల్ క్లబ్ ఏదైతే ఉందో దీని అవార్డ్ ఇది గెలుచుకున్నది ఎవరు, ఈ కప్ గెలుచుకున్నది ఎవరు అంటే రియల్ మాడ్రిడ్ టీమ్. సో వీళ్ళు 2019-20కి గాను లా లిగా కప్ని గెలుచుకున్నారు. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీనికి సంబంధించి. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి అనదర్ నేమ్ ఆఫ్ దోల్ సదియా బ్రిడ్జ్. సో దోల్ సదియా బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని యొక్క అనదర్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో అనదర్ నేమ్ వచ్చేసి భూపెన్ హజారికా. 2019-2020లో ఎక్కువ సార్లు న్యూస్లో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీ ఎక్కువ సార్లు న్యూస్లో ఉన్న నేమ్ ఏది అంటే భూపెన్ హజారికానే. సో ఈయన గురించి క్వశ్చన్స్ గురించి మాట్లాడుకునే ముందర ఒకసారి మనం దోల్ సదియా బ్రిడ్జ్ గురించి చూద్దాం. సో ఆ బ్రిడ్జ్ అనేది ఏ స్టేట్స్కి మధ్యలో ప్రస్తుతం కట్టారు అంటే అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్కి మధ్యలో మనకి ఈ భూపెన్ హజారికా అనే బ్రిడ్జ్ని కట్టారు. సో నెక్స్ట్ ఇంకేం ఇన్ఫర్మేషన్ దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సో దోల్ సదియా బ్రిడ్జ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్, కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్, అది ఏ నది మీద కట్టారు అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, లోహిత్. సో అది కట్టింది ఏ రివర్ మీద అంటే లోహిత్. ఇంకొక క్వశ్చన్ ఎట్లాంటిది రావచ్చు అంటే లోహిత్ దేనికి ఉపనది. సో ఈ లోహిత్ అనే ట్రిబ్యూటరీ దేనికి ఉపనది అని అడగచ్చు. లోహిత్ ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. ఆల్రెడీ ప్రీవియస్ షిఫ్ట్స్లో గోదావరి మీద క్వశ్చన్ అడిగారు, గంగా మీద క్వశ్చన్ అడిగారు. సో నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రహ్మపుత్ర మీద. సో బ్రహ్మపుత్ర మీద ఎట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే భారతదేశంలో అతిపెద్ద నది, లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా, సో దట్ ఈస్ అ బ్రహ్మపుత్ర. ఇంకా కొంచెం డిఫరెంట్గా అడగాలి అంటే బ్రహ్మపుత్ర భారతదేశంలో ఎన్ని స్టేట్స్లో ప్రవహిస్తుంది, ఇన్ హౌ మెనీ స్టేట్స్ బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో ఇన్ ఇండియా అని అడిగితే 2 స్టేట్స్. సో ఆప్షన్స్లో కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తూ ఉంటారు. సో బ్రహ్మపుత్ర రివర్ ఆ 2 స్టేట్స్ ఏవి అంటే దీనికి సంబంధించింది ఒకటి అరుణాచల్ ప్రదేశ్, ఇంకొకటి వచ్చేసి అస్సాం. సో దీని రిలేటెడ్గా ఆల్రెడీ భూపెన్ హజారికా బ్రిడ్జ్ గురించి అడిగారు కాబట్టి సో నెక్స్ట్ షిఫ్ట్లో మేబీ క్వశ్చన్ రిపీట్ అవ్వచ్చు, లేకపోతే దానికి రిలేటెడ్ అడగాలి అనుకుంటే ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక భూపెన్ హజారికా విషయానికి వస్తే 2019లో భారతరత్న ఏదైతే ప్రకటించిందో గవర్నమెంట్, సో భారతరత్న అవార్డు ముగ్గురికి ప్రకటించింది. ఒకటి ప్రణబ్ ముఖర్జీ, ఇంకొకటి వచ్చేసి మనకి నానాజీ దేశ్ముఖ్, అండ్ థర్డ్ వచ్చేసి మనకి భూపెన్ హజారికా. వీళ్ళ ముగ్గురికి 2019-20కి గాను సో ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించింది. సో ఇది ఒకటి న్యూస్లో ఉంది. అయితే ఈ భూపెన్ హజారికా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో ఈయన ఫ్యామిలీ మెంబర్స్ సో ఈ అవార్డుని తిరస్కరించారు. అప్పట్లో మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే జరుగుతుందో అమెండ్మెంట్ బిల్, సో దానికి నిరసనగా అస్సాంలో జరిగే కొన్ని ఇష్యూస్కి నిరసనగా సో భూపెన్ హజారికా యొక్క ఫ్యామిలీ సో వాళ్ళు భారతరత్న అవార్డుని తిరస్కరించడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్. ఇంకొకటి ఏంటంటే అసలు ఇండియాలో ఫస్ట్ పర్సన్ ఎవరు భారతరత్న అవార్డుని రిఫ్యూజ్ చేశారు అని చెప్పి. సో ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా హూ రిఫ్యూజ్డ్ భారతరత్న అవార్డ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో క్వశ్చన్ ఎట్లా రావచ్చు అంటే 2019-20లో భారతరత్న ఎంతమందికి ఇచ్చారని అడగచ్చు. సో ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికా. లేదా ఫస్ట్ పర్సన్ హూ రిఫ్యూజ్డ్ భారతరత్న అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో ఈయన యొక్క ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఇన్ ఇండియా. సో ఆల్రెడీ మనం ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ ఉన్నవి చూసాం కాబట్టి, కరెంట్ సిచ్యువేషన్ చూసాం కాబట్టి దీనికి ఉల్టా అంటే ఆపోజిట్ క్వశ్చన్స్ ఎట్లాంటివి అడగచ్చు అంటే అసలు ఫస్ట్ భారతరత్న ఎవరికి ఇచ్చారని అడగచ్చు. సో ఫస్ట్ భారతరత్న ముగ్గురికి ఇచ్చారు 1954లో. సో 1954లో ముగ్గురికి ఇవ్వడం జరిగింది. సో ఒకళ్ళు వచ్చేసి మనకి రాజగోపాలాచారి. సో ఒక పర్సన్ వచ్చేసి రాజగోపాలాచారి. సో ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి సర్వేపల్లి రాధాకృష్ణ. సో సర్వేపల్లి రాధాకృష్ణకి ఇవ్వడం జరిగింది. సో మూడో వ్యక్తి వచ్చేసి మనకి సర్ సివి రామన్.
సో ముగ్గురికి 1954లో సో భారత్ రత్న ఫస్ట్ టైం అందుకున్న రెసిపిటెంట్స్ ఎవరు అంటే సో రాజగోపాలాచారి, రాధాకృష్ణ, సర్వేపల్లి రాధాకృష్ణ, సివి రామన్. సో టోటల్ ఇప్పటి వరకు అంటే 1954 నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి భారతరత్న ప్రభుత్వం ప్రకటించింది అంటే 48, 48. సో ఈ 48లో ఎంతమంది విమెన్స్ ఉన్నారు, భారతరత్న అవార్డు అందుకున్న విమెన్స్ ఎంతమంది అంటే 5. సో టోటల్గా 5 మెంబర్స్ 5 విమెన్స్ ఇండియా నుంచి సో భారతరత్నాన్ని పొందారు. సో వీళ్ళని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియన్ సో ఈ కోడ్తో గుర్తుపెట్టుకోండి ఆ 5 విమెన్స్ ఎవరు అనేది. సో ఇండియన్ రిఫర్స్ టు దట్ ఇందిరా గాంధీ. సో ఇందిరా గాంధీకి ఇండియన్ అనే కోడ్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏ రిఫర్స్ టు అరుణా అసఫ్ అలీ. నెక్స్ట్ ఎం హియర్ ఇంకొకటి వచ్చేసి మనకి ఎం రిఫర్స్ టు ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఇంకొకటి వచ్చేసి మనకి ఎం ఉంది లతా మంగేష్కర్. సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అరుణా అసఫ్ అలీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి అండ్ యాజ్ వెల్ యాజ్ లతా మంగేష్కర్. ఇంకొకళ్ళు వచ్చేసి మనకి మదర్ తెరిస్సా. సో టోటల్ 5 విమెన్స్ 5 మనకి ఇండియాలో 48 టోటల్ 48 భారతరత్నాల్లో ఎంతమంది విమెన్స్కి భారతరత్న వచ్చిందంటే 5 అరుణా అసఫ్ అలీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్, మదర్ తెరిస్సా, ఇందిరా గాంధీ. ఈ కోడ్తో గుర్తుపెట్టుకుంటే సో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా ఎలిమినేట్ చేసి ఆన్సర్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొకటి అరుణా అసఫ్ అలీకి ఇండియన్ హిస్టరీలో ఇంకొక టైటిల్ కూడా ఉంది. భారతదేశ చరిత్రలో అరుణా అసఫ్ అలీని క్విట్ ఇండియన్ అంటే క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్. సో క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే అరుణా అసఫ్ అలీ. సో క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది అని అడిగితే 1942. సో ఇవి నెక్స్ట్ భారతరత్నకి కానీ లేకపోతే భూపెన్ హజారికాకి సంబంధించి కానీ లేదా ఇట్లా మెయిన్ నేమ్స్ కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనేది మోస్ట్లీ జీకే ఓరియంటెడ్ మీద వెళ్తుంది కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ని తెలుసుకోవడం వల్ల టఫెస్ట్ టైంలో సో ఆప్షన్స్తో మనం ఈజీగా ఆన్సర్ని ట్యాకిల్ చేయడానికి ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్ సీఈఓ ఎవరని అడిగారు. సో గూగుల్ సీఈఓ వచ్చేసి మనకి సుందర్ పిచాయ్. సో ద నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ హౌ మెనీ పీపుల్ ఆర్ డెడ్. సో జలియన్ వాలాబాగ్ ఘటన ఏదైతే జరిగిందో సో దాంట్లో ఎంతమంది మరణించారో అని అడుగుతున్నారు. సో జలియన్ వాలాబాగ్ అనేది ఒకటి మర్చిపోలేని ఘటన భారతదేశ చరిత్రలో. సో దాంట్లో మొత్తం మనకి టోటల్గా 379 మెంబర్స్ చనిపోవడం జరిగింది. సో దాదాపుగా 1000కి పైన నియర్లీ 1112 మెంబర్స్ సో వీళ్ళు గాయపడడం జరిగింది. 379 మంది చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకెలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే జలియన్ వాలాబాగ్లో ఎంతమంది చనిపోయారు అనేది ఆల్రెడీ అడిగారు కనుక సో జలియన్ వాలాబాగ్ ఘటన ఎప్పుడు జరిగింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 13th April 1919. సో 2019కి ఈ ఘటన జరిగి 100 years కంప్లీట్ అయింది. సో 13th April 1919 జలియన్ వాలాబాగ్ అనేది జరిగింది. సో ఈ ఉదంతం జరిగినప్పుడు బ్రిటిష్ అధికారి ఎవరు అని అడుగుతారు. జనరల్ ఓడయ్యర్. అయితే జనరల్ ఓడయ్యర్ని చంపింది ఎవరు? హూ కిల్డ్ జనరల్ ఓడయ్యర్? ఉధమ్ సింగ్. పంజాబ్కి చెందిన ఉధమ్ సింగ్ జనరల్ ఓడయ్యర్ని చంపారు. సో ఉధమ్ సింగ్ ఈజ్ అ ఆన్సర్. సో ఈయన గురించి అడగచ్చు. ఈయన ఏ స్టేట్కి సంబంధించిన ఆయన అంటే పంజాబ్కి సంబంధించిన ఆయన. సో ఈయన గురించి చాలాసార్లు పార్లమెంట్లో ప్రస్తావించడం కూడా జరిగింది. సో పార్లమెంట్లో ఎక్కువ సార్లు ప్రస్తావించిన వన్ ఆఫ్ ద పర్సన్ పేరు వచ్చేసి మనకి ఉధమ్ సింగ్ హూ కిల్డ్ జనరల్ ఓడయ్యర్. అయితే ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతం మొత్తానికి కూడా బ్రిటిష్ ఒక కమిటీని వేసింది చూడమని చెప్పి. సో ఆ కమిటీ పేరేంటని అడుగుతారు. హంటర్ కమిటీ. క్వశ్చన్ ఏమని వస్తుందంటే సో జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ని మొత్తం పర్యవేక్షించడానికి సో దాని గురించి తెలుసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిటీ పేరు వచ్చేసి హంటర్ కమిటీ. ఏ ఇయర్లో వేశారు అంటే 1919. సో 1919లోనే హంటర్ కమిటీ వేయడం జరిగింది. సో ఇవి జలియన్ వాలాబాగ్ రిలేటెడ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో ద నెక్స్ట్ వన్
నెక్స్ట్ వచ్చేసి మనకి మహారాష్ట్ర సీఎం. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతున్నారు, ఉద్ధవ్ ఠాకరే. సో ఉద్ధవ్ ఠాకరే ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఆర్ఆర్బి ఎప్పుడైతే ఫస్ట్ షిఫ్ట్ మొదలైందో 28న, సో ఎవ్రీ షిఫ్ట్లో ఎయిదర్ చీఫ్ మినిస్టర్ కానీ గవర్నర్ కానీ, సో వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే ఎక్కువ సార్లు చీఫ్ మినిస్టర్స్ గురించి అడుగుతున్నారు. సో అందుకే మీరు పర్టికులర్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ అండ్ ముఖ్యంగా గవర్నర్స్ వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనకి సౌత్ ఇండియా చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఏదైనా ఒక కోడ్ లాంటిది పెట్టుకుని గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఉద్ధవ్ ప్రమోటెడ్ యడ్యూరప్ప అండ్ విజయ్. సో ఇది ఒక కోడ్ కింద గుర్తుపెట్టుకోవచ్చు, ఉద్ధవ్ ప్రమోటెడ్ యడ్యూరప్ప అండ్ విజయ్ అని చెప్పి. సో మనకి స్టార్టింగ్లో అంటే మనం స్టేట్స్ చూసుకుంటే స్టార్టింగ్లో మనకి మహారాష్ట్ర వస్తుంది. సో మహారాష్ట్రకి చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాకరే. సో నెక్స్ట్ గోవా వస్తుంది, గోవాకి చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ వస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి యడ్యూరప్ప కర్ణాటక. సో కర్ణాటక కింద ఉండేది కేరళ కాబట్టి సో కేరళకి చీఫ్ మినిస్టర్గా విజయన్. సో ఉద్ధవ్ ప్రమోటెడ్ యడ్యూరప్ప అండ్ విజయన్. ఇలా గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ 4 స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ని కవర్ చేయొచ్చు. ద నెక్స్ట్ వచ్చేసి మనకి వేర్ ఈస్ దట్ బృహదీశ్వర టెంపుల్ లొకేటెడ్. సో బృహదీశ్వర ఆలయం అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో బృహదీశ్వర ఆలయం అనేది మనకి తంజావూరు తమిళనాడులో ఉంది. సో దీన్ని నిర్మించిన పర్సన్ ఎవరు అంటే రాజరాజ చోళ. సో రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది ప్రస్తుతం ఎక్కడుందంటే తమిళనాడు. సో ఇంకోళ్ళ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే వరల్డ్స్ లార్జెస్ట్ గ్రానైట్ టెంపుల్, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రానైట్ టెంపుల్ ఏది అని అడుగుతారు. సో అది కూడా బృహదీశ్వర ఆలయే, లొకేటెడ్ ఇన్ తమిళనాడు. ఇంకొక క్వశ్చన్ ఎలా పడవచ్చు అంటే మనకి బృహదీశ్వర ఆలయం తర్వాత చోళులు కట్టించిన టెంపుల్స్లో ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏదంటే గంగైకొండ చోళాపురం. గంగైకొండ చోళాపురం. సో గంగైకొండ చోళాపురాన్ని నిర్మించింది రాజేంద్ర వన్. ఇది కూడా తమిళనాడులోనే ఉంది. రాజేంద్ర వన్ దీన్ని నిర్మించడం జరిగింది, గంగైకొండ చోళాపురం. సో రాజేశ్వరి టెంపుల్ ఎక్కడుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చోళులు ఎవరైతే ఉన్నారో తమిళనాడు ప్రాంతంలో చాలా ఎక్కువ టెంపుల్స్ని సో చోళా ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టించారు. వీటిలో ముఖ్యమైనవి ఈ 2. అట్లానే మనకి చోళ రాజ్యానికి చిహ్నం ఏది, రాజ్య చిహ్నం ఏది అని అడుగుతారు. చోళాస్ కింగ్డమ్ సింబల్ అడుగుతారు. సో టైగర్, మనకి పోచింగ్ టైగర్ అంటున్నాం. సో టైగర్ అనేది చోళ రాజ్యం యొక్క సింబల్. అట్లానే మనకి తమిళనాడు, కేరళ ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ 3 రాజ్యాలు ఉన్నాయి. చోళ, చెర, పాండ్య అంటాం. సో చోళులకు వచ్చేటప్పటికి రాజ్య చిహ్నం వచ్చేసి టైగర్. సో అట్లానే మనకి పాండ్యాస్ అంటున్నాం, పాండ్యులు. సో పాండ్యాస్కి వచ్చేసి మనకి ట్విన్ ఫిష్ అంటాం. సో ట్విన్ ఫిష్. సో వాళ్ళ సింబల్ వచ్చి 2 ఫిషెస్ ఒకదానికొకటి ఆపోజిట్ వేలో ఉంటాయి. ట్విన్ ఫిష్ అనేది పాండ్యుల యొక్క సింబల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి చెరా అంటున్నాం. సో చెరాకు వచ్చేసి బౌ అండ్ యారో, బాణం మరియు విల్లు. సో బౌ అండ్ యారో అనేది చెరా యొక్క రాజ్య సింబల్. సో ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే చోళా యొక్క రాజ్య సింబల్ కానీ చెరా యొక్క రాజ్య సింబల్, కింగ్డమ్ సింబల్స్ ఏంటి, చిహ్నాలు ఏంటి అని అడుగుతారు, లేదా టెంపుల్స్ అడుగుతారు, లేదా పర్టిక్యులర్గా పర్సన్ పేరు. ఆదిత్య చోళ ఏ వంశానికి చెందినవాడు, ఏ రాజ్యానికి చెందినవాడు అని అడగచ్చు. సో సుందరవర్మన్ పాండ్యన్, సో సుందరవర్మన్ పాండ్యన్ ఏ వంశానికి చెందినవాడు, ఇట్లాంటివి అడగచ్చు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో అట్లానే మనకి పాండ్యుల మీదకి ఏ పర్సన్ దాడి చేశాడు, ఏ ముస్లిం పర్సన్ దాడి చేశారనే క్వశ్చన్ కూడా వస్తుంది. మాలిక్ కఫూర్. సౌత్ ఇండియా మీదకి దాడికి వచ్చింది ఎవరు అంటే మాలిక్ కఫూర్. సో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆ సంస్థానంలో ఉండే మెయిన్ పర్సన్ మాలిక్ కఫూర్. సో మాలిక్ కఫూర్ పాండ్యుల కాలంలో పాండ్యుల మీదకి దాడికి రావడం, సౌత్ ఇండియా మీదకి దాడికి రావడం జరిగింది. సో ఈయన ఏ రాజ్యానికి చెందిన పర్సన్ అంటే ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో పర్సన్. సో ఇవి నెక్స్ట్ ఏమైనా చోళ, చెర, పాండ్యాస్ నుంచి అడగాలి అనుకుంటే సో ఈ కాన్సెప్ట్స్ మెయిన్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ షేడ్స్ ఆఫ్ సాఫ్రాన్. సో షేడ్స్ ఆఫ్ సాఫ్రాన్ అనే దానికి, షేడ్స్ ఆఫ్ కుంకుమ పువ్వు, దీనికి యొక్క రచయిత ఎవరు అని అడుగుతున్నారు. సో దీని రచయిత వచ్చేసి మనకి షబా నాఖ్వి. సో షబా నాఖ్వి అనే పర్సన్ ఈ షేడ్స్ ఆఫ్ కుంకుమ పువ్వు అనే దానికి రచయిత. సో అట్లానే భారతదేశంలో మనకి సాఫ్రాన్ అనేది ఎక్కువగా పండించే స్టేట్ ఏది అని అడుగుతారు. సో ప్రజెంట్ అది యూనియన్ టెరిటరీగా ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్. సో భారతదేశంలో ఎక్కువగా కుంకుమ పువ్వు ఎక్కడ కనిపిస్తుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా.
సో ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ టు ప్రొడ్యూస్ సాఫ్రాన్ ఆల్సో జమ్మూ అండ్ కాశ్మీర్, వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో జనరల్గా మనం ఇక్కడ క్వశ్చన్స్ చూస్తుంటే ఇస్రో కానీ లేకపోతే డిఆర్డిఓ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం హిస్టరీ ఏవైతే చూసామో, సో ఫస్ట్ షిఫ్ట్ అంటే డే 1 నుంచి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 40 క్వశ్చన్స్లో ఈరోజు 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగితే సో ఆ 40లో 10 లేకపోతే 8 అట్లా రిపీట్ అవడం జరుగుతుంది, ఏదో షిఫ్ట్ 1లో లేదా షిఫ్ట్ 2లో. లేకపోతే దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ డే 1 నుంచి టిల్ ఈరోజు షిఫ్ట్ 1 దాకా సేమ్ కాన్సెప్ట్లోనే డిఫరెంట్ మాడ్యూల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్రో లాంచ్డ్ శాటిలైట్ అని ఉంటే ఫస్ట్ షిఫ్ట్లో డిఆర్డిఓ, సో నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చేసి ఇస్రో ఎస్టాబ్లిష్డ్ ఇయర్, సో నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చేసి మనకి డిఆర్డిఓ హెడ్ ఎవరు. సో దీనికి కాన్సెప్ట్ అనేది సేమ్, కాకపోతే ఆ టాపిక్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఈ వీడియోస్ వల్ల ఏంటి అంటే మోస్ట్లీ మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటే దానికి ఆన్సర్ తెలుసుకోవచ్చు. థర్డ్ థింగ్, ఇన్ కేస్ రేర్ కేస్లో టఫెస్ట్ పేపర్ కనుక వస్తే మనం ఈజీగా మనకి తెలిసిన ఆన్సర్స్ అండ్ కాన్సెప్ట్తో ఈజీగా ఆన్సర్స్ని స్మార్ట్ వేలో ట్యాకిల్ చేయొచ్చు. ఎలిమినేషన్ ఆఫ్ ఆప్షన్స్ కానీ లేకపోతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ కానీ ఈజీగా అంటే 40లో 25 to 30 సో మనం మోర్ కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకవేళ చూడకపోతే సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూడాలి అనుకుంటే లేదా ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు పీడిఎఫ్ ఇంగ్లీష్ లేదా తెలుగు కావాలి అనుకుంటే సో ఈ వీడియోలో కింద డిస్క్రిప్టివ్ లింక్లో యూట్యూబ్ లింక్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ టెలిగ్రామ్ లింక్ ఉంది. ఒకసారి దాన్ని క్లిక్ చేసి వీడియోస్ని చూడండి, మీకు మేబీ యూజ్ఫుల్ అవుతాయి. సో ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ అప్డేట్ మీకు కావాలి, ఫర్దర్గా కావాలి అనుకుంటే సో ఐఏసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు మిగతా వీడియోస్ని కూడా ఈజీగా ఫాలో కావచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. In which year ISRO launched its 100th satellite? సో 100th satellite ని ఇస్రో ఎప్పుడు లాంచ్ చేసింది, ఏ ఇయర్లో లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 2018. సో 2018లో ఇస్రో తన యొక్క 100th satellite ని లాంచ్ చేసింది. దాని పేరు వచ్చేసి మనకి కార్టోసాట్ 2. కార్టోసాట్ 2. సో జనరల్గా ఇండియాలో ఏమైనా ఇన్సాట్, జీసాట్ ఇట్లా ఉంటాయి. సో మనకి ఇన్సాట్ రిలేటెడ్ కూడా ఒక క్వశ్చన్ వచ్చిండే. ఇన్సాట్ సో ఇది దేనికి సంబంధించింది అంటే కమ్యూనికేషన్కి సంబంధించింది. సో టెలివిజన్ ప్రసారాలకి కానీ, వెదర్ రిపోర్టింగ్ కానీ, ఫోర్కాస్టింగ్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి కానీ సో ఇలాంటి వాటి కోసం సో మనం యూజ్ చేసే శాటిలైట్ సిరీస్ వచ్చేసి మనకి ఇన్సాట్ అని చెప్పొచ్చు. సో ఇప్పటికీ మనం ఎన్ని ఇన్సాట్స్ని లాంచ్ చేసామంటే టిల్ డేట్ 42. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్సాట్. సో 42nd కమ్యూనికేషన్ శాటిలైట్ వచ్చేసి మనకి CMS-1. సో అట్లానే మనకి కార్టోసాట్ అంటే గూగుల్ మ్యాప్స్ కావచ్చు లేకపోతే జియోగ్రఫీ మ్యాప్స్ కావచ్చు. సో వరల్డ్కి సంబంధించిన మ్యాపింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో నెక్స్ట్ ఫర్దర్ రాబోయేదంతా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి హెల్ప్ అయ్యేదే మనకి గూగుల్ మ్యాప్స్ కానీ లేకపోతే జియోగ్రఫికల్ ఓరియంటెడ్ ప్లేసెస్ కానీ. సో వీటన్నిటి కోసం యూజ్ చేసే టెక్నాలజీకి వాడే శాటిలైటే కార్టోసాట్స్, ఈ రేంజ్ అనమాట. సో ఇది 100th శాటిలైట్ ఆఫ్ ఇస్రో. ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇస్రో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటారు. సో August 15, 1969. సో ఇప్పుడు ప్రజెంట్ ఇస్రోకి డైరెక్టర్గా ఉన్నది ఎవరు అంటే K. Sivan. సో మనకి అట్లానే ఇండియాలో 2 రాకెట్ లాంచింగ్ సెంటర్స్ ఉన్నాయి. 2 రాకెట్ లాంచింగ్ సెంటర్స్ ఆర్ దేర్ మెయిన్లీ. సో మెయిన్గా యూజ్ చేసేది ఒకటి వచ్చేసి మనకి తుంబా రాకెట్ లాంచింగ్ సెంటర్, తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ సెంటర్. సో ఇది వచ్చేసి కేరళలో ఉంది, తిరువనంతపురం. ఇంకొకటి వచ్చేసి మనం షార్క్ అంటాం, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్. సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఈ 2 ఇండియాకి ముఖ్యమైన మెయిన్ రాకెట్ లాంచింగ్ సెంటర్స్. ఒకవేళ ప్లేస్ అడగచ్చు లేదా నేమ్ లేదా ప్లేస్ అడగచ్చు, విసా వర్సా. సో ఒకసారి దీన్ని క్రాస్ చెక్ చేసుకోండి. సో ద నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డాన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? సో అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి 29th April. సో అట్లానే మనకి మెయిన్గా ఇక్కడ అంతర్జాతీయ నృత్య దినోత్సవం సో డాన్స్కి సంబంధించింది కాబట్టి సో జీకే ఓరియంటెడ్లో ఎయిదర్ NTPC ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ 2 types ఆఫ్ క్వశ్చన్స్ మనం చూడొచ్చు. ఒకటి క్లాసికల్ డాన్సెస్ అడగచ్చు, సో లేకపోతే ఫోక్ డాన్సెస్ అంటాం. సో గార్బా, అంబా, దాండియా, సో పర్టిక్యులర్ స్టేట్. లేకపోతే ఫ్రీక్వెంట్గా మనకి 90% గెస్ట్ చేసే క్వశ్చన్స్ ఏంటంటే క్లాసికల్ డాన్సెస్. సో అలాంటి క్లాసికల్ డాన్సెస్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 8.
సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? భరతనాట్యం అంటాం. సో భరతనాట్యం ఏ స్టేట్కి సంబంధించిన డాన్స్ అని అడుగుతారు? సో తమిళనాడు. సో అట్లనే కూచిపూడి అంటాం. సో కూచిపూడి ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుతారు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం సట్రియా అంటాం. సో సట్రియా అనేది దేనికి సంబంధించిన డాన్స్ అని అడుగుతారు? అస్సాం. సో నెక్స్ట్ వచ్చేసి కథక్ అంటాం. సో కథక్ ఏ స్టేట్కి సంబంధించింది అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి కథకళి అంటాం. సో ఇది ఏ స్టేట్కి సంబంధించింది అంటే కేరళ. సో అట్లానే మోహిని అట్టం అంటాం. సో మోహిని అట్టం ఏ స్టేట్కి సంబంధించింది అంటే దట్ ఈజ్ ఆల్సో కేరళ. సో కేరళలో మనకి కథకళి, మోహిని అట్టం. సో కథక్ వచ్చి ఉత్తరప్రదేశ్, సట్రియా అస్సాం, సో మిగిలినవి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సో క్లాసికల్ డాన్సెస్, ఫోక్ డాన్సెస్ అనేవి ఇలాంటి ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ని టచ్ చేయలేదు. సో ప్రీవియస్ షిఫ్ట్లో ఎక్కడా కూడా ఈ కాన్సెప్ట్ని టచ్ చేయలేదు. సో ఫస్ట్ అడిగింది ఇక్కడ మనకి దీంతో స్టార్ట్ చేశారు, ఇంటర్నేషనల్ డాన్స్ డే. మేబీ తర్వాత ఫోక్ డాన్స్ అడగచ్చు పర్టికులర్ స్టేట్లో, లేదా డైరెక్ట్గా ఎన్ని ఉన్నాయని అడగచ్చు, స్టేట్ కాంబినేషన్తో అడగచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి హూ అటెండ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఎవరు అటెండ్ అయ్యారో అని అడుగుతున్నారు? గాంధీ. సో జనరల్గా ఈ కాన్సెప్ట్ వచ్చి మనకి సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటాం. హిస్టరీలో మనకి ఇలాంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎన్ని జరిగాయంటే 3. 1930 నుంచి 1932 మధ్యలో, ఈ ఇయర్స్ మధ్యలో మనకి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. సో ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి అంటే లండన్ వేదికగా జరిగాయి. ఇంకొక క్వశ్చన్ వచ్చి ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైన పర్సన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ 3 సమావేశాలకి కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంకొకటి, సో రెండో సమావేశానికి పార్టిసిపేట్ చేసిన పర్సన్ ఎవరు, అటెండ్ అయిన పర్సన్ ఎవరు అంటే గాంధీ. సో గాంధీతో పాటు రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయిన మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు. అలాగే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి సో ముస్లిం లీగ్ తరపున అటెండ్ అయిన పర్సన్ ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. సో మహమ్మద్ అలీ జిన్నా సో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయిన పర్సన్ ముస్లిం లీగ్ తరపు నుంచి. ఎగ్జాక్ట్గా ఏవైతే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయో అదే టైంలో ఇండియాలో 2 ఒప్పందాలు జరిగాయి, ఒడంబడిక అంటాం మనం. ఒకటి వచ్చేసి ఢిల్లీ ప్యాక్ట్, ఢిల్లీ ఒడంబడిక. ఇంకొకటి వచ్చేసి పూనా ప్యాక్ట్. సో ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అడిగారు కాబట్టి నెక్స్ట్ కాన్సెప్ట్లో మేబీ ఢిల్లీ ప్యాక్ట్ కానీ పూనా ప్యాక్ట్ కానీ. సో ఢిల్లీ ప్యాక్ట్ ఎవరెవరికి మధ్య జరిగింది అంటే గాంధీ, ఇర్విన్. సో లార్డ్ ఇర్విన్కి గాంధీకి మధ్యలో జరిగింది 1931లో. ఢిల్లీలో జరిగింది కాబట్టి ఢిల్లీ ప్యాక్ట్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి పూనా ప్యాక్ట్. ఇది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే గాంధీకి, అంబేద్కర్కి మధ్యలో జరిగింది పూనాలో 1932లో. సో ఇది 1932లో జరిగింది, ఇది 1931లో జరిగింది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి LIFO యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. LIFO యొక్క ఫుల్ ఫామ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. కంప్యూటర్ రిలేటెడ్ HTTP, HTML, సో లాంగ్వేజెస్ అంటాం, జావా కానీ పైథాన్ కానీ. సో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, దీని ఫుల్ ఫామ్ ఏంటి, URL ఫుల్ ఫామ్ ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ వచ్చేసి విచ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఎంపైర్ ఇన్ హిస్టరీ. సో భారతదేశ చరిత్రలో మొట్టమొదటి భారతీయ సామ్రాజ్యం ఏది? సో భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సామ్రాజ్యం ఏదిగా అని చెప్పుకోవచ్చు అంటే మౌర్య సామ్రాజ్యం, మౌర్యన్ ఎంపైర్గా చెప్పచ్చు. సో దీన్ని స్థాపించిన పర్సన్ ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. సో దీన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్య. సో అట్లానే దీని తర్వాత ఇంకేం అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే మౌర్యన్స్ తర్వాత వచ్చింది సుంగా కాబట్టి సో సుంగా డైనాసిటీని స్టార్ట్ చేసింది ఎవరు అని అడగచ్చు, పుష్యమిత్ర సుంగా. సో సుంగా డైనాసిటీని స్టార్ట్ చేసింది పుష్యమిత్ర సుంగా. సో ఆయన్ని అడగచ్చు. లేకపోతే గుప్తా డైనాసిటీ అంటాం. సో గుప్తా డైనాసిటీని స్టార్ట్ చేసింది ఎవరు అని అడుగుతారు. సో మనకి చంద్రగుప్త 1. సో చంద్రగుప్త. సో నెక్స్ట్ వన్ గుప్తా డైనాసిటీ తర్వాత మనకు ఉండేది మనకి పుష్యభూతి డైనాసిటీ అంటాం, లేదా వర్ధన డైనాసిటీ అని కూడా పిలవచ్చు. సో వర్ధన డైనాసిటీకి సంబంధించి మనకి ప్రభాకర వర్ధన. సో గుప్తా డైనాసిటీ ఒకటి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ వర్ధన డైనాసిటీకి ప్రభాకర్ వర్ధన, సుంగా డైనాసిటీ పుష్యభూతి, అండ్ చంద్రగుప్త స్టార్టెడ్ మౌర్యన్ ఎంపైర్. ఒక్కసారి మీరు మాత్రం గుప్తా డైనాసిటీ ఎస్టాబ్లిష్డ్ బై హూమ్ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరు ఎక్కడ స్థాపించారు, ఇందులో ఫేమస్ కింగ్ ఎవరు, ఏదైనా కట్టించారా, సో ఈ మాన్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు ఏమన్నా ఉన్నాయా. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ద నెక్స్ట్ వన్
నెక్స్ట్ వచ్చేసి ఫోర్ట్ విలియం ఈజ్ లొకేటెడ్ ఇన్. సో ఫోర్ట్ విలియం అనేది బ్రిటిష్ పర్సన్స్ కట్టించడం జరిగింది. సో బ్రిటిష్ కట్టించిన ఈ ఫోర్ట్ విలియం అనేది ఎక్కడ ఉంది అంటే కోల్కతాలో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కోల్కతా. ఇట్లాంటిదే మనకి సెయింట్ జార్జ్ ఫోర్ట్ అంటాం. సో సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనేది కూడా ఎవరు కట్టించారు అంటే బ్రిటిషర్సే కట్టించారు. సో ఇది ఎక్కడ ఉంది అని అడిగితే మద్రాస్, చెన్నైలో ఉంది. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చెన్నై. సో ఈ రెండు ఫోర్ట్స్ని కూడా బ్రిటిషర్స్ తన ఇంపార్టెంట్ ఏరియాస్, ఒకటి కలకత్తా, రెండోది వచ్చేసి చెన్నై ఏరియాలో కట్టించడం జరిగింది. సో ద నెక్స్ట్ వచ్చేసి విచ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ లింగ్విస్టిక్ బేసెస్. సో భాషా ప్రాతిపదిక మీద ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్. 1956లో ఇది ఏర్పడింది. 1956 సంవత్సరంలో భాషా ప్రాతిపదిక మీద ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రంగా సో ఆంధ్రప్రదేశ్ గుర్తించబడింది. సో అప్పుడే మనకి ఒక యాక్ట్ కూడా స్టార్ట్ చేశారు, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం. సో దాన్ని 1956లోనే స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు మనకి డిఫరెంట్ కమిషన్స్ వేశారు, లింగ్విస్టిక్ కమిషన్స్ అంటాం. సో భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఏర్పరచడానికి కొన్ని కమిషన్స్ వేయడం జరిగింది. సో వాటిలో ఇంపార్టెంట్ కమిషన్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి ఫజల్ అలీ కమిషన్, ఇంకొకటి వచ్చేసి జేవిపి కమిటీ అంటాం. సో దీంట్లో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. సో జేవిపి కమిటీ దేనికి సంబంధించింది అంటే లింగ్విస్టిక్, అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కోసం. సో ఈ లింగ్విస్టిక్ స్టేట్స్ కోసం ఏదైతే ఉందో ఆ విషయం మీద ఒక కమిటీని వేయడం జరిగింది, జేవిపి కమిటీ. దీంట్లో జే రిఫర్స్ టు జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య. సో ఇలాంటి ఏ పేరు ఎవరికి సంబంధించింది అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో దీన్ని చూసుకోవడం మంచిది. సో మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చి 1956లో వచ్చింది. సో మనకి జెంటిల్మెన్స్ ఒప్పందం అంటాం, పెద్ద మనుషుల ఒప్పందం. సో పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం సో ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ ఈ యాక్ట్ మీద, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద విడిపోవడం జరిగింది, కొత్త స్టేట్గా రావడం జరిగింది. అట్లానే మనకి ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్ వచ్చేసి మనకి సిక్కిం అంటాం. సో సిక్కిం ఇండియాలో పార్ట్గా ఎప్పుడు అయింది అంటే 1975. సో 1975లో అయింది. సో నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ నుంచి ఒక ప్రాంతం విడిపోయి హర్యానాగా అయింది. సో హర్యానా స్టేట్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1966లో ఫామ్ అయింది. ఎందుకు అంటే మనకి మద్రాస్లో తమిళ్ మాట్లాడే వాళ్ళు అండ్ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎలా ఉన్నారో, ఆ స్టేట్స్ ఎలా విడిపోయాయో సేమ్ థింగ్ పంజాబ్లో పంజాబీ మాట్లాడే వాళ్ళు, హిందీ భాష మాట్లాడే వాళ్ళు, అలాగే కొంతమంది ట్రైబల్ పీపుల్. సో ఇట్లాంటి యాక్టివిటీస్ ఉండడం వల్ల సో తర్వాత సో ఈ పంజాబ్ కాస్త పంజాబ్ హర్యానా కింద విడిపోయింది. వన్ ఇస్ ద పంజాబ్ స్టేట్, సెకండ్ వన్ హర్యానా ఫామ్ అయింది 1966లో. ఈ రెండింటికి కామన్ క్యాపిటల్గా ఉన్నది ఏది అంటే చండీగఢ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీనా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్ ఆర్ మర్జ్డ్ విత్. సో దీనా బ్యాంక్, విజయ బ్యాంక్ ఏ బ్యాంక్లో విలీనం చేశారు అని అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు. సో అంతకుముందు ఏం క్వశ్చన్స్ అడిగారు అంటే ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అడిగారు, 1935. సో ఆర్బీఐ అనేది ఏ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది అంటే 1934 యాక్ట్ ద్వారా అయింది. సో ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సిఏఏ యొక్క ఫామ్ అడిగారు. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆన్సర్ వచ్చేసి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సో మనకి భారతదేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుందా, సింగిల్ సిటిజన్షిప్ ఉంటుందా, ఏక పౌరసత్వం ఉంటుందా, ఇంకా ఎక్కువ ఉంటాయని అడుగుతారు. సో ఇండియాకు ఉన్నది సింగిల్ సిటిజన్షిప్, మనకి సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. సో ఇంకొక క్వశ్చన్ ఏమని అడుగుతారు అంటే అసలు ఈ పౌరసత్వంకి సంబంధించి సో మనకి ఏ విభాగంలో, రాజ్యాంగంలో ఏ విభాగంలో ఉంది అని అడుగుతారు, కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఇంక్లూడ్ చేశారని అడుగుతారు. సో మనకు వచ్చేసి పార్ట్ 2 రెండవ విభాగంలో భారతదేశం యొక్క పౌరసత్వం గురించి ఇవ్వబడింది, రెండవ విభాగంలో ఇవ్వబడింది. సో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో 5 to 11, 5 నుంచి 11 వరకు ఏ ఆర్టికల్స్ ఉన్నాయో ఈ ఆర్టికల్స్ అన్ని సిటిజన్షిప్ గురించి మాట్లాడితే పార్ట్ 2లో ఉంది. అట్లానే మనకి పౌరసత్వ చట్టం, సిటిజన్షిప్ యాక్ట్ అంటాం. సో సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1955, 1955లో సిటిజన్షిప్ యాక్ట్ అనేది రావడం జరిగింది. సో దాని తర్వాత ఇప్పటి వరకు, సో ఆ యాక్ట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు టిల్ నౌ సో ఎన్నిసార్లు దీన్ని సవరణ చేశారు అంటే 6 సార్లు. సో 6 times మనం సిటిజన్షిప్ యాక్ట్ని అమెండ్మెంట్ చేసాం. సో లాస్ట్ టైం దీని సవరణ ఎప్పుడు జరిగింది అంటే 2019లో. సో 2019లో దీని సవరణ అనేది జరిగింది. సో భారతదేశంలోకి ఎవరైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏరియాస్ నుంచి ఎవరైతే వస్తారో ముస్లిమ్స్ కాకుండా మిగతా రిలీజియన్స్ లైక్ హిందూస్ కానీ, బుద్ధిజం పీపుల్ కానీ, జైనిజం పీపుల్ కానీ సో వీళ్ళందరికీ వాళ్ళ గురించి ఈ సిటిజన్షిప్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. సో దానికి సంబంధించిందే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ 2019, 6 సార్లు సవరణ చేశారు. సో ద నెక్స్ట్ వన్
నెక్స్ట్ వచ్చేసి మనకి హూ ఈజ్ ద 8th సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ. సో 8th సెక్రటరీ జనరల్గా ఎవరు ఉన్నారు అని అడిగారు. సో బాన్ కీ మూన్. సో ఈయన ఇప్పుడు చేంజ్ అయ్యారు. సో 8th సెక్రటరీ, అంతకు ముందర ఉన్నది ఎవరు అంటే బాన్ కీ మూన్. సో ఇప్పుడు గుటారెస్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఇప్పుడు ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి పెప్సిన్ అనే ఎంజైమ్ ఏ భాగంలో ఉంటుంది, మానవుని యొక్క ఏ భాగంలో పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది అని అడిగారు. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి స్టమక్. సో ఇది ఒక న్యూ క్వశ్చన్ అని చెప్పొచ్చు. నార్మల్గా ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏంటంటే మనకి విటమిన్స్ గురించి, విటమిన్స్ డెఫిషియన్సీస్ గురించి, సో ఇలాంటి వాటి గురించి అడిగారు. సో ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ షిఫ్ట్ నుంచి ఎంజైమ్స్ గురించి అడగడం. సో పెప్సిన్ అనే ఎంజైమ్ గురించి ఈ షిఫ్ట్లో అడగడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సో ట్రా యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి టెలికామ్ రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో టెలికామ్ రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ట్రా యొక్క ఫుల్ ఫామ్. సో దీని యొక్క హెడ్గా ఎవరు ఉన్నారు అంటే పిడి వాఘేలా. సో పిడి వాఘేలా ఎవరైతే ఉన్నారో సో ఆయన ఇప్పుడు ప్రజెంట్ హెడ్గా ఉన్నారు ట్రాయ్కి. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడిగితే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంది అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. సో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. సో సులి ప్రోందెమే. సో సులి ప్రోందెమే ఎవరైతే ఉన్నారో సో ఈయనకి సాహిత్యంలో నోబెల్లో ఫస్ట్ బహుమతి లిటరేచర్ అవార్డులో వచ్చింది. సో అట్లనే ఇండియాలో ఫస్ట్ లిటరేచర్ బహుమతి ఎవరికి వచ్చింది, నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్కి సో 1913లో ఆయన రాసిన గీతాంజలి ఏదైతే బుక్ ఉందో సో గీతాంజలి అనే బుక్ ఎప్పుడు పబ్లిష్ అయింది అంటే 1912లో అయింది. సో 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్కి భారతదేశం తరపున మొట్టమొదటిగా సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తిగా ఈయన చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి సిఎస్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సో ఈ షిఫ్ట్లో మనకి దాదాపుగా 3 ఫుల్ ఫామ్స్, 3 అబ్రివేషన్స్ గురించి అడగడం జరిగింది. ఒకటి వచ్చేసి ఇక్కడ సిఎస్ఎస్ అని అడుగుతున్నారు, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనేది అబ్రివేషన్ ఆఫ్ సిఎస్ఎస్. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చి మనకి ఐఎంఎఫ్ టోటల్ మెంబర్స్ ఎంత అని అడిగారు. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం. సో ఐఎంఎఫ్ యొక్క టోటల్ సభ్యులు ఎంతమంది అంటే 190 అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సభ్యుల సంఖ్య. సో ప్రీవియస్గా యాక్చువల్గా మనకి 189 ఉన్నారు. సో కొత్తగా ఆండోరా, సో ఆండోరా కంట్రీ ఏదైతే ఉందో ఇది జాయిన్ అవ్వడం వల్ల ఆండోరా కంట్రీ న్యూలీ జాయిన్ ఇన్ ఐఎంఎఫ్. సో టోటల్గా ఇప్పుడున్న మెంబర్స్ ఎంత అంటే 190. సో అట్లానే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఐఎంఎఫ్. సో ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏది అంటే వాషింగ్టన్ DC. సో అట్లానే ఐఎంఎఫ్ యొక్క మెయిన్ ఇప్పుడు డైరెక్టర్గా ఎవరు ఉన్నారు అని అడిగితే క్రిస్టలీనా జార్జియోవా. సో క్రిస్టలీనా జార్జియోవా. సో ప్రజెంట్ ఈమె ఐఎంఎఫ్కి డైరెక్టర్గా ఉన్నారు. సో ఇవి నెక్స్ట్ మేబీ ఆల్రెడీ మనకి 190 మెంబర్స్ అడిగుండే హెడ్ క్వార్టర్స్ కూడా. సో UN, UNICEF, సో ఇలాంటి హెడ్ క్వార్టర్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ కంట్రీ ఈజ్ నాట్ అ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద UN సెక్యూరిటీ కౌన్సిల్. సో అక్కడ ఎగ్జామ్లో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం USA, UK, చైనా, ఫ్రాన్స్, రష్యా. సో మనకి ఈ 5 కూడా UN సెక్యూరిటీ ఏవైతే ఉందో దాంట్లో శాశ్వత మెంబర్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో. సో దీంట్లో 3 ఆప్షన్స్ వచ్చేసి US, UK, చైనా ఇచ్చి ఉండొచ్చు, ఒక ఆప్షన్ వచ్చి ఇండియా ఇచ్చి ఉండొచ్చు. సో వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే విచ్ కంట్రీ ఈజ్ నాట్ అ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్. సో అక్కడ ఆన్సర్ వచ్చేసి ఇండియా. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ డోనర్ డే. సో బ్లడ్ డోనర్ డే అనేది ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి 14th జూన్. సో 14th జూన్న బ్లడ్ డోనర్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్ SI యూనిట్. సో ఫోర్స్ యొక్క SI యూనిట్ ఏంటి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి న్యూటన్. సో మనకి స్పీడ్ కానీ వెలాసిటీ కానీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ సో ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా మనకి గురుత్వత్వరణ వేగం అంటాం. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫార్ములాస్ మనకి G తీసుకున్నాం అనుకోండి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ 9.8 అయితే మీటర్/సెకండ్ స్క్వేరా. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఒక వస్తువు వేగంగా పైకి వెళ్తే సో దాని నెక్స్ట్ వచ్చేటప్పుడు గురుత్వత్వరణ వేగం ఎంత, 9.8 ప్లస్సా లేకపోతే -9.8. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్సలరేషన్ అంటాం.
సో యాక్సలరేషన్ కానీ లేకపోతే రిటార్డేషన్ అంటాం. సో రిటార్డేషన్ మీద కానీ ఇలాంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఫిజిక్స్కి సంబంధించి యూనిట్స్ ఐ అంటే మనకి లైట్ అంటాం, లైట్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి. కాన్వెక్స్, కాన్కేవ్, కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం అంటాం. సో వాటి గురించి వచ్చిన క్వశ్చన్స్ వచ్చాయి తప్ప సో మిగిలిన చాప్టర్స్ నుంచి అంతగా క్వశ్చన్స్ ఇప్పటి వరకు జరిగిన షిఫ్ట్స్లో ఇవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చేసి వేర్ ఈజ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ న్యూట్రాన్స్. సో మనకి న్యూరాన్లో సమాచారం ఎక్కడ నిల్వ చేయబడుతుంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి సినాప్స్. సో సినాప్స్లో న్యూరాన్ యొక్క సమాచారం అనేది నిల్వ చేయబడుతుంది. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి తమిళనాడు న్యూ ఇయర్ సెలబ్రేటెడ్ ఆన్. సో తమిళనాడు యొక్క కొత్త సంవత్సరం జనరల్గా ప్రతి స్టేట్కి కూడా ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ప్రతి స్టేట్కి ఒక న్యూ ఇయర్ అనేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఉగాది అంటున్నాం, కేరళ తీసుకుంటే ఓణం అంటాం. సో అట్లానే తమిళనాడుకి న్యూ ఇయర్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ క్యాలెండర్ ప్రకారం అనుకుంటే April 14. సో April 14న తమిళనాడు క్యాలెండర్ ప్రకారం సో వాళ్ళు కొత్త సంవత్సరం అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ వచ్చేసి వేర్ కొలోనియల్ రూల్ వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. అసలు భారతదేశంలో మొట్టమొదటి వలస రాజ్యాల స్థాపన ఎక్కడ జరిగింది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి బెంగాల్. సో బెంగాల్లో భారతదేశం యొక్క మొట్టమొదటి వలస రాజ్య స్థాపన అనేది జరిగింది. నెక్స్ట్ హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ద ఫిఫా వరల్డ్ కప్ 2018. సో ఫిఫా ప్రపంచ కప్ 2018లో విన్నర్ ఎవరని అడిగారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. సో నెక్స్ట్ వన్ అగైన్ వీఆర్ గెటింగ్ ఫుల్ ఫామ్. ఎఫ్టీపీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అన్నారు. సో ఎఫ్టీపీ వచ్చేసి మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇక్కడ ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇంకొకటి వచ్చేసి సిఏఏ అడిగారు. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇట్లా 2 to 3 ఫుల్ ఫామ్స్ అనేవి అడగడం జరిగింది. సో ఈ ఫుల్ ఫామ్స్ అనేవి ఎయిదర్ కంప్యూటర్ రిలేటెడ్ అవుతున్నాయి, జనరల్గా డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే కొన్ని టర్మ్స్ ఉంటున్నాయి, కొన్నేమో ఇట్లా టెక్నాలజీకి సంబంధించినవి కూడా ఉంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డ్యామ్ ఏది అని అడిగారు. కలనాయ్ డ్యామ్. సో కలనాయ్ డ్యామ్ ఏదైతే ఉందో సో ఇది ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. సో ఇది ఏ రివర్ మీద కట్టారు అంటే కావేరి. సో కావేరీ రివర్ మీద కట్టిన కలనాయ్ డ్యామ్ ఏదైతే ఉందో ఇది భారతదేశంలో ఓల్డెస్ట్ డ్యామ్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. సో ఇది మనకి తమిళనాడులో ఉంది. సో అట్లానే మనకి ఇండియాలో లాంగెస్ట్ డ్యామ్ అడుగుతారు. సో లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి హిరాకుడ్. సో హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అని అడుగుతారు. ఈ రెండు కూడా చాలా డిఫరెంట్. లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అయితే మనకి హిరాకుడ్ ఒడిస్సాలో ఉంది, మహానది రివర్ మీద. హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఉత్తరాఖండ్లో ఉంది, దాని పేరు వచ్చేసి తెహ్రీ. సో మనకి ప్రపంచంలోనే ఓల్డెస్ట్ డ్యామ్ స్టిల్ రైట్ నౌ ఇట్ ఈస్ వర్కింగ్, ఇప్పుడు కూడా జరుగుతుంది దాని మీద, దాన్ని యూజ్ చేస్తున్నారు. అది సిరియాలో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సిరియా. సో ప్రపంచంలో ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సిరియా. సో దాని నేమ్ వచ్చేసి యాక్చువల్గా లేక్ హోమ్స్ హోమ్స్ డ్యామ్ అని ఉంటుంది. సో అది సిరియాలో ఉంది, ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్. సో ద నెక్స్ట్ వచ్చేసి సిక్కిం గవర్నర్. ఆల్రెడీ మనకి ఇందాక మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ చూసాం, ఇక్కడ సిక్కిం గవర్నర్ అడుగుతున్నారు. సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్. సో ప్రజెంట్ సిక్కిం గవర్నర్గా ఉన్నది గంగా ప్రసాద్. సో సిక్కింలో ఉన్న హైయెస్ట్ మౌంటైన్ వచ్చేసి కాంచన్జంగ్, ఇండియా యొక్క హైయెస్ట్ మౌంటైన్. సో సిక్కింలో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి అది కూడా కాంచన్జంగ్ నేషనల్ పార్క్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నేపాల్కి సిక్కింకి ఉన్న మెయిన్, టిబెట్కి సిక్కింకి ఉన్న మెయిన్ కనెక్షన్ ఏంటి రివర్తో అంటే తీస్తా. సో నేపాల్ నుంచి సిక్కింలోకి వచ్చే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్గా దేన్ని చెప్తారు అంటే తీస్తా. సో తీస్తా దేనికి ట్రిబ్యూటరీ అని అడిగితే బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర వన్ ఆఫ్ ద ఉపనదిగా ఉన్న నది ఏది అంటే తీస్తా అని కూడా చెప్పొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో సిక్కిం దగ్గర ఉన్న పాసెస్ కనుమ ఏంటి అని అడుగుతారు. షిప్కిలా, నతులా అంటాం, నతులా కనుమ. ఇది సిక్కింకి టిబెట్కి మధ్యలో ఉంది. సో ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి న్యూ అలూవియల్ సాయిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. కొత్త ఒండ్రు నేలని ఏమని పిలుస్తారు అని అడిగారు. అసలు మనకి భారతదేశంలో అత్యధికంగా ఉండే సాయిల్ ఏది అంటే అలూవియల్, ఒండ్రు మట్టి లేదా ఒండ్రు నేలలు అంటాం. ఇవి భారతదేశంలో అత్యధికంగా ఉంటాయి. సో అసలు ఇండియాలో టోటల్గా ఉన్న సాయిల్స్ ఏంటంటే 8. సో వీటిలో హైయెస్ట్ సాయిల్ వచ్చి అలూవియల్.
అయితే మనకి ఈ అలూవియల్ సాయిల్ ఏదైతే ఉంటుందో సో జనరల్గా ఈ అలూవియల్ సాయిల్ అనేది నదుల వల్ల అంటే రివర్స్ వల్ల ఫామ్ అయింది. సో నదులతో కొట్టుకోబడి వచ్చిన ఏదైతే సాయిల్ ఉందో సో దాన్ని ముఖ్యంగా మనం ఒండ్రు మట్టి అంటున్నాం, అలూవియల్ సాయిల్. సో ఇక్కడ ఏదైతే ఫామ్ అయిందో ఓల్డెస్ట్ లేయర్స్, ఈ ఓల్డ్ లేయర్స్ని మనం సో పాత ఒండ్రు మట్టి లేదా ఓల్డ్ అలూవియల్ సాయిల్ అంటాం. ఓల్డ్ అలూవియల్ సాయిల్ని ఇండియాలో ఏమని పిలుస్తారంటే బాంగర్. సో న్యూ అలూవియల్ సాయిల్ని ఇండియాలో ఏమని పిలుస్తారు అంటే కాదర్. ఈ రెండు ఏదో ఒక ఎగ్జామ్లో ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఒకటి మేబీ రెండు ఒకేసారి అడగచ్చు లేదా ఆపోజిట్ వేలో అడగచ్చు. న్యూ వచ్చేసి కాదర్ అండ్ ఓల్డ్ వచ్చేసి బాంగర్. భారతదేశంలో అత్యధికంగా అంటే అలూవియల్ సాయిల్. అసలు భారతదేశంలోనే మనకి అత్యంత సారవంతమైన మైదానం అంటాం. సో మనకి మోస్ట్ ఫర్టైల్ ప్లెయిన్స్ ఇన్ ఇండియాగా దేన్ని పిలుస్తారు అంటే ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్. ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ సింధు గంగా మైదాన ప్రాంతం. సో ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అనేవి భారతదేశంలోనే అత్యంత సారవంతమైన మైదానాలుగా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి యునెస్కో హానర్డ్ విత్ సిటీ విత్ స్మార్ట్ సిటీ అవార్డ్. సో 2020లో స్మార్ట్ సిటీ అవార్డ్ కింద యునెస్కో దేన్ని గుర్తించింది, దేనికి అవార్డు ఇచ్చింది అని అడుగుతున్నారు వియన్నా. సో అట్లానే మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి కూడా అడిగారు. సో ఇండియాలో ఎన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, సో ప్రపంచంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ప్రపంచం మొత్తంలోనే ఎక్కువ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఒకటి ఇటలీ, రెండోది వచ్చేసి చైనా. సో ఈ రెండు కంట్రీస్లో ఈక్వల్గా ఉన్నాయి టాప్ కంట్రీస్. సో ఎక్కువ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నవి. సో ఎన్ని ఉన్నాయంటే 55 ఈచ్. సో ఇటలీకి సంబంధించి 55, చైనాకి సంబంధించిన 55. సో ఇవి వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా సో టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఆల్రెడీ యునెస్కో సంబంధించి హెడ్ క్వార్టర్స్ అడిగారు అండ్ ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయని అడిగారు. ఇండియాకి సంబంధించి కూడా అడిగారు కాబట్టి నెక్స్ట్ ఏమన్నా అడిగితే ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో జనరల్గా మనకి న్యూటన్కి సంబంధించి 3 లాస్ ఉంటాయి. ఒకటి లా ఆఫ్ ఇనర్షియా అంటున్నాం, ఇంకొకటి న్యూటన్స్ సెకండ్ లా అంటాం, ఇంకొకటి న్యూటన్స్ థర్డ్ లా అంటాం. సో ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ ఫస్ట్ లాని ఏమని పిలుస్తారు అని అడిగారు. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. సో ఇది ఒక మూమెంట్, ఒక బాడీ యొక్క మూమెంట్ గురించి, గమనాన్ని గురించి లేదా చలనాన్ని గురించి చెప్తుంది కాబట్టి సో అందుకని దీన్ని లా ఆఫ్ ఇనర్షియా అంటాం. సో ఒక వస్తువు అనేది మనం బలం ప్రయోగించినంత వరకు, మనం పుష్ చేయనంత వరకు అది పర్టిక్యులర్గా రెస్ట్ ఆఫ్ ద పొజిషన్లో ఉంటే రెస్ట్ ఆఫ్ ద పొజిషన్లోనే ఉంటుంది. సో మూమెంటంలో ఉంటుంది, మూమెంటంలోనే ఉంటుంది అంటిల్ ఆర్ అన్లెస్ యు ఆర్ అప్లయింగ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ద పర్టిక్యులర్ ఆబ్జెక్ట్, ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ రెస్ట్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ మూమెంట్. సో దాన్నే మనం ఏమంటున్నామంటే లా ఆఫ్ ఇనర్షియా ఆర్ న్యూటన్స్ ఫస్ట్ లా అంటున్నాం. అట్లానే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటాం. సో దాని ఫార్ములా చూసుకోండి, F = G × m1 m2/r². సో దీంట్లో r² రిఫర్స్ టు, m రిఫర్స్ టు, g వాల్యూ అంతా 6.635 × 10⁻⁻11 6.635 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సో ఒక్కసారి దీన్ని క్రాస్ చెక్ చేసుకోండి, ఈ వాల్యూ కరెక్టో కదా. 6.635 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కేజీ స్క్వేర్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్, లా ఆఫ్ కూలింగ్ అంటాం. సో ఏ వస్తువు త్వరగా చల్లబడుతుంది, సో కంపేర్ చేస్తే సరౌండింగ్స్తో కంపేర్ చేస్తే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్, లా ఆఫ్ కూలింగ్. పేపర్ టఫెస్ట్గా వచ్చిందంటే దాంట్లో ఫిజిక్స్ క్వశ్చన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే న్యూటన్స్కి సంబంధించిన అప్లికేషన్స్, న్యూటన్స్ థర్డ్ లా మీద కానీ, లా ఆఫ్ కూలింగ్ మీద కానీ, లా ఆఫ్ గ్రావిటేషన్ మీద కానీ, పాస్కల్స్ లా మీద కానీ, సో టఫెస్ట్ దాంట్లో అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో మోడరేట్గా ఉంది అంటే మేబీ ఫార్ములాస్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, హీట్, లైట్ వీటి మీద. సో పేపర్ ఈజీగా ఉందంటే యూనిట్స్ మీద అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి 1956. సో 1956.